హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇన్స్టెంట్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 1 కప్ మైదా పిండి, 1 కప్ బియ్యం పిండి అండ్ ఇందులో 1 కప్ రవ్వని యాడ్ చేసుకోవాలి, బొంబాయి రవ్వని. అండ్ కొంచెం క్యారెట్ అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం పుల్లటి పెరుగు 1 కప్, అందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ బ్యాటర్లో వాటర్ మనం ఎంత కప్ అయితే రవ్వను తీసుకున్నామో దానికి మించి ఒక 2 కప్స్ అట్లా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మిక్చర్ అనేది మొత్తం బబుల్స్ ఇట్లా ఏం లేకుండా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా గ్లాస్ సాయంతో మనం దోశని యాడ్ పోసేసుకోవాలి. ఇలా ఒకవేళ మీకు ఈ బ్యాటర్లో వాటర్ సరిపోకపోతే కొన్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ఇలా నేను చూపించే విధంగా వేసేసుకోవాలి. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు గైస్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కింద కొంచెం ఇలా కలర్ చేంజ్ వచ్చాక ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ దోశ వేసిన తర్వాత వెంటనే తీయొద్దు గైస్. కింద బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇలా నేను చూపించే విధంగా మెల్లమెల్లగా తీసుకోవాలి. మెల్లగా తీసేసి ఇంకో వైపు కూడా దోశను అనేది కాల్చుకున్న తర్వాత 2 వైపులు బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సేమ్ రిమైనింగ్ దోశలు కూడా అలానే యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ ఎంత పల్చగా ఉంటే మీకు దోశ అనేది అంత మంచిగా వస్తుంది గైస్. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇట్లా బబుల్స్ లాగా వస్తే మీకు ఆ బ్యాటర్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. సేమ్ ఇంట్లో కూడా ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇలా సైడ్స్లో ఇలా మెల్లగా అంటూ రొటేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ దోశ. ఇది కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఇంకో వైపు కూడా కాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రొటేట్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీరు ఏదైనా టమాటో చట్నీ కానీ ఏదైనా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.